పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఏంటి? ఎవరిని ఉద్దేశించాలో వచ్చాడు? ఎవరిని ఉద్దేశించి బ్రతికించాలో వచ్చాడు? ఆయన మేనిఫెస్టో ఏంటి? ఎవరిని ఉద్దేశించాలో వచ్చాడు? మోతనం ఉంటే ఢిల్లీని ఢీకొనే మోతనం ఉంటే పార్టీ పెట్టాలా? ఢిల్లీకి తొత్తులాగపోయి వాళ్ళ కాళ్ళు ఎత్తడం, వాళ్ళ పక్కలేయటం, ఎవరిని ఉద్ధరించాలో వచ్చాడు? ఎవరిని ఉద్ధరించాలో వచ్చాడు? చెప్పు. సినిమా డైలాగ్ నాకు తిక్కుంది, దానికి ఒక లక్ ఉంది, నాకు ఒక పక్క ఉంది, ఇవన్నీ కాదు. ఏంది మేనిఫెస్టో? ఎవరిని ఉద్ధరించాలో వచ్చాడు? బీసీనా, ఎస్సీనా ఎవరిని ఉద్ధరించాలో వచ్చావు? చెప్పు. నువ్వు కానిస్టేబుల్ కొడుకువే, ఆగమ్మా, నువ్వు కానిస్టేబుల్ కొడుకువే, నీకు సీఎం అధికారం ఉంది. ప్రజలను రాబట్టు, ప్రజల గుండెను దగ్గర చేర్చుకో, తప్పులేదు. నీకు మేనిఫెస్టో ఏంటి? చంద్రబాబుని సీఎం చేయాలనా? నీ మేనిఫెస్టో ఏంటి? చంద్రబాబుని సీఎం చేయాలనే కదా నీ మేనిఫెస్టో ఏంటి? ఏంటి గెలిచేది? అందరు గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నీ తొక్కు పెట్టి నారదేస్తాను సార్. నేను ఐఏఎస్ రాసా, నేను జిల్లా కలెక్టర్ అవుతాను, రాస్తా. అది రాదు, ఉండమ్మా. ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటుందమ్మా, ఎవరి డబ్బాలు చెప్పుకోవచ్చు. కానీ నీకు మేనిఫెస్టో ఏంటి? ప్రజలకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఎందుకు ఏ ఓట్లు వేస్తారో చెప్పండి సార్ అంటున్నాడు. అదే ఏది నీకు దమ్మేది? చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు. అందుకని అన్యాయంగా 2009లో మా విజయమ్మ గారు కోర్టులో కేసు వేసాడు. వేస్తే అన్ఎక్స్పెక్టెడ్ బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే దొంగ ఎప్పుడైనా దొంగే కదా. నువ్వు టీవీ ఛానల్లో ఉన్నావు, నేను రిపోర్టర్గా ఉన్నా, నేను రైతుని, డిగ్రీ అయిపోయింది, ఐటీఐ అయిపోయింది, సర్వం తెలుసు. నువ్వు కూడా నాకు టాలెంట్కి చాలవు. కానీ నువ్వు కానిస్టేబుల్ కొడుకువే, నీకు సీఎంఏ అధికారం ఉంది. నువ్వు ప్రజలకి ఏం చేసావు? నీ మేనిఫెస్టో అయింది. నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావు చెప్పు. చంద్రబాబు కొడుకు లోకేష్ గారు సీఎం కావాలని నీ కోరిక ఏంటికి? నువ్వేంటికి? నీ ప్రజల ఎవరికి ప్రజలు? ఎవరికి ఏమైనా ఒక పింఛన్ ఇచ్చావా? ఏమైనా ఒక ఇంటికి బోరింగ్ వేయించావా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు చెప్పబోయా? పక్కా దసరా పండగ లాంటి నంబర్ 1 మా అన్న వచ్చినాక, జగన్ అన్న వచ్చినాక నంబర్ 1 దానికి వచ్చాయి, మొత్తం వచ్చాయి. నా బిడ్డకి ఇచ్చారు, ఆపరేషన్ డబ్బులు ఇచ్చారు, జగన్ అన్న ఇచ్చాడు మొత్తం. అమ్మఒడి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది మా అమ్మాయికి, మొత్తం ప్రతిదీ వచ్చింది. నంబర్ 1 అన్నగా తిరుగు లేదు. పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టండి. మా అన్నే నాకు ముఖ్యం. వద్దు వద్దు వద్దు, మాకు వద్దు. పవన్ కళ్యాణ్ నేను సీఎం అనేత, నేను పలానా పని చేస్తా, నేను పలానా మంచి చేస్తా, పలానా పని చేస్తానని ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పిండా? నేను సీఎం అనేత, నన్ను గెలిపియండి, నేను పలానా పని చేస్తా, పలానా రైతుకి పని చేస్తా, లేదా కూలీకి పని చేస్తా అని ఎప్పుడైనా చెప్పిండా? నేను జగన్ దింపటానికే వచ్చినానని చెబుతుండు. అది కరెక్టా? మా జగన్మోహన్ రెడ్డి కలియటానికి ఇట్టాటి కుట్రాలు ఎన్ని చేసినా ఏమీ కాదు. ఎందుకంటే ఇలా కాళ్ళు ఎగరేసి చెబుతాం మేము పలానా పని చేసినామని. అమ్మా నీకు అమ్మఒడి వచ్చిందా, నీకు అది వచ్చిందని మేము చెబుతాం, మేము అడుగుతాం. మా జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టే నా కొడుకున్నాడా? ఇదిగో నీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అమ్మా అన్నాడు. అంతేగాని మీరు నాకేయండి అమ్మా అని అడగల. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నాడు. నాకు ఓటేయమని అడగల. మంచి చేస్తేనే ఓటేయమన్నాడు. అలాంటి దమ్మున్న మగోడు లీడరు ఎవరైనా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి. ఒక్క సెకండ్ సైలెంట్ గా. నాకు 62 సంవత్సరాలు నాకు, కానీ నాకు పెన్షన్ రాలా. అదేంటంటే ఆధార్ కార్డులో తప్పుపడ్డది. నాకు 45 సంవత్సరాలు వేశారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే తెలుగుదేశం వాళ్ళు, నీ కండో గొప్పకో నీకు ఇప్పిస్తామన్నారు. నా ప్రభుత్వం వచ్చినాక వేసుకుంటా కానీ ఇప్పుడు దాకా వేసుకోనన్నా. నాకు ఇప్పుడు పింఛన్ వచ్చింది 4 నెలలే. మేము పింఛన్ వస్తుంది 4 నెలలే. మా కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా పేరు దుర్గా ప్రసాద్.
బెల్లంకొండపాలెం వైఎస్ఆర్ కుటుంబానికి నేను రుణపడి ఉన్నా. మీ అందరికి కూడా వందనాలండి. ఇప్పుడు జనసేన ఉండు, జనసేన మరి బీజేపీలో ఉండు, మరి ఎందుకు పోయినట్టు చంద్రబాబు గారికి అది అడగకూడదు. పండుగ వాతావరణం కనబడుతుంది. ఏంటంటే విషయం జగనొత్తుడు గారు పండగే. ఎందుకంటే జగన్ ఎంత అపమానం జనాలకి. ఎలా ఉంటుంది అంటావు? 2024 బ్రహ్మాండంగా ఉంటది. మళ్ళీ ఆయన సీఎం. జనసేన టీడీపీ కలిసి వస్తాం. ఆ జనసేన దేనికి పనికిరాదు అది. దేనికి పనికిరాదు అది. మరి ఎలా ఉంటుంది అంటావు 2024లో? బ్రహ్మాండంగా ఉంటది. మళ్ళీ 150 మంది గెలుతురు, దాంట్లో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు, దానివల్ల సింపతి వచ్చింది అంటారు ప్రజలు. సింపతి వచ్చింది ఆయనకు. రామారావు అరెస్ట్ చేసిన దొంగతనం చేయడానికి ఆడించద్ది, దొంగతనం చేయబట్టే లోపలేసింది. మరి లోకేష్ అంటున్నాడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు మా నాన్నగారు. అక్రంగా ఎందుకు వేస్తారు ఎవరినైనా? అక్రంగా ఏం చేస్తారు? ఎందుకు వేస్తారు? తప్పు చేయబట్టే వేశారు. తప్పు చేయబట్టే వేశారు ఎవరైనా. 151 వస్తాయి మళ్ళీ. ఎలా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం? సూపర్. ఏదైనా సమస్యలు అన్ని బాగుతున్నాయి. జగన్ మంచోరు. 170కి 170 వస్తాయి. జగన్ వచ్చిన పుణ్యం రాకడానికి 50,000 కొడతారు. ఇక్కడ మెజార్టీ 50,000 కొడతారు. లోకేష్ జనసేన టీడీపీ కలిసి వస్తాం, 160 సీట్లు గెలుస్తా ఉన్నారు. 70 సీట్లు వస్తాయి. ఏం బిక్కున్నారు? 170 వస్తాయి. 170 ఏం కొట్టలేడు వాళ్ళని. సరే నేను చెప్తా, ఈ కొట్టలేడు. మరేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ తుక్కుబెట్టి నారదేశ్వర జగన్మోహన్ రెడ్డి ఈ అమ్మాసలు వాడికి ఏం తెలుసు? వాడు ఒక్కసారి గెలిచిండా? ఒక్కసారి గెలిచిండా? గెలవలే. ఆయనకి ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ కానీ ఏ ఓడికి ఏం తెలియదు. జగన్ సీఎం పిల్లలే కానీ 170 కొడతాడు. మరి ఏమన్నా లోకేష్ నేనే గెలుస్తా అంటున్నాడు. ఎర్ర పుస్తకం మీ పేర్లు రాస్తున్నాడు. ఏ ఓడికి వెళ్ళలేడు. ఇగో జగన్ గారు ఇట్లా పడుకుంటాడు. పసిపిల్ల ఎడబెట్టుకో ఇట్లా పడుకుంటాడు. ఇట్లా పట్టుకుంటాడు. ఏమడు మయ్యా అంటాడు. ఇట్లా పడుకుంటాడు. చంద్రబాబు ఏమంటాడు? తోలు తీస్తా అంటాడు. చంద్రబాబు జగన్ గారు పడుకుంటారు. ఇది రాజకీయం అంటే. ఇట్లా పట్టుకోవాలా, అందరూ న్యాయం చేసి పెట్టాలి. అది మొగడు పని. అది కావాలి మనకి. ఉంది. జనం పోతారు. కనబడుతుంది ఇక్కడ ఏదో మొత్తం ఏమి చేయట్లా. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంత పిల్లకి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాడే ఉంది. పవన్ కళ్యాణ్ దేవుంది పాపం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళు ఇంకొక 5 కలిసి ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి వాడగొడతావు అంతు పెట్టు. ఇవన్నీ అంత వాళ్ళకంత సీన్ ఉంటే ఈ జనం అంతా ఏంది చూసినవుగా. ఎట్ట అసలు చూడు. ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 3 గ్యాస్ బండ్లు అంటున్నాడు చంద్రబాబు. అసలు 3 కాదు 6 ఇచ్చినా ఏం కాదు. మా బెవత సూపర్ అన్న. ఒకటే మాట, 77 ఊర్లలో కూడా నిజంగా వైఎస్ఆర్ గెలుచుకుంది మా ఊరు తుమ్మురుగోడు. ఒకటే బాట, సీఎం అయితే జగన్ అవుతుంది కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, రాముడు మాది తుమ్మురుగోడే. మాది నియోజకవర్గం. నాకు 12 ఎకరాలు ఉంది. నా పేరు సాగరు. 12 ఎకరాలకి 12 ఎకరాలు పందెం పెడతా. ఈ ఊర్లో ఏ ఊరైనా కానీ 7 నియోజకవర్గాలలో మా 12 ఎకరాలు పెడతా. నా పేరు ఏర్పడి సాగరు. మాది తుమ్మురుగోడు. రాముని శాసనం అయితే మరి 160 సీట్లు గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డిని అంతు చూస్తాం తెలుస్తా అంటారు అన్నా. ఒకటే మాట, ఇదిగో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మార్చర్లు వచ్చి నియోజకవర్గం గెలమని శాసనం అయితే వాళ్ళ ముగ్గురాలు ఎవరైనా కానీ నిలబడి మనం. మేము కానీ ఓడిపోతే మాత్రం నా 12 ఎకరాల కింద నేను గుండి చేసుకుంటా. ఓకే, ఏమన్నా దమ్మున్న మగోళ్ళు ఉంటే రామను. మరి పవన్ చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నా. నీకో మాట చెప్పనా? నేను చెప్పింది నువ్వు 16 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే మేము ఏమైనా చేసినావా? ఏమైనా చేసినావా? 5 నెలలు ఏదో 50 రోజులు ఏదో జైల్లో ఉన్నందుకు ఆయన ఎంత బాగా
ధర్నా చేస్తారు బొర్నా చేస్తారు అని పనికి మళ్ళీ కుదరకంత ఏముందన్న ఎంత బాగా ఇప్పుడు ఏం లేదన్నా ఇప్పుడు ఏదన్నా కానీ ఒకటే మాట అన్నా లేబర్ చూస్తుండు ఆయన వస్తే మాత్రం సౌదరి తప్ప కానీ ఏరే వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేడు మొన్న వచ్చిండు జగనన్న అన్ని కులాలకి అభివృద్ధి చేస్తుండు అన్న అని ఒకటే మాట అన్నా పార్టీ వాళ్ళకే చేస్తారు అన్న కూడా ఎవడేం కానీ అమ్మారు గుళ్ళో పోదాం నా 12 ఎకరాల పొలం వాళ్ళ పేరు మీద రాస్తా వాళ్ళు పేమెంట్ చేయాలా మరి అది దమ్ముటే కాసుకోరా మా ఆశ్చర్యమా తిరుగులేదన్నా అది నాకు 12 ఎకరాల పొలం ఉంది నేను రాస్తా పొలం వేసిన కొత్త నా పేరు ఏర్పు సాగరు 12 ఎకరాల పొలం ఉంది రాస్తా రాముని దమ్మున్న ఎవడైనా ఈ నియోజకవర్గం మొత్తం మీద కూడా టీడీపీ వద్దంటే రాముని 2024లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ షిప్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి లేదు తెలుగుదేశానికి తొత్తు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మేనిఫెస్టో అంటూ లేదు. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో లేదు. చంద్రబాబుని ఏదో అధికారం ఎక్కించాలని తాపత్రయం తప్ప ఆయన కాడ ఒత్తు లేదు, ఆయన కాడ జనము లేరు. కేవలం చంద్రబాబుని భుజమే వేసుకొని ఏదో ఆరాట పడుతున్నాడు కానీ ఆడ ఒరిగేదంటూ ఏం లేదు. మా జగనన్నకి రేపు 158 సీట్లు వస్తాయి. పక్కా సీఎం, పక్కా సీఎం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా జనం మేము ఉన్నాం జనం. జగన్ బలం, వైఎస్ఆర్ ముద్దు బిడ్డ రాజశేఖర గారు చేసిన పుణ్యం. మా జగనన్నకు మేము తోడుంటాం, మా అన్న మా తమ్ముళ్ళలాగా చూసుకుంటాం. 150 సీట్లు పక్కా 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 పక్కా. దమ్ముంటే పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ కూడా కావచ్చు. నీతి నిజాయితీగా పరిపాలించమను. అబద్ధాల కోడి మాటలకు వద్దు వద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. పెండెలి రామకృష్ణారెడ్డి పల్నాటి ముద్దు బిడ్డ అంటారు. ఏదని చెప్తారు? జనాల్లో అపోహ తొలగించాలని పదే అబద్ధాన్ని పదే చెప్పు, నమ్మాలని చూస్తారు. చంద్రబాబుని ఎదుర్కోవడం అని కాదు, చంద్రబాబు 2009లోనే పెట్టాం. మా విజయమ్మ పెట్టింది, ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ రోజు చట్టం నీ చుట్టం కాదు, నా చుట్టం కాదు, ప్రభుత్వం అనేది ఉన్నది. నువ్వు సామాన్యుడివి, నువ్వు విలేకరివి, నేను రైతునే. చట్టం అందరికీ చుట్టమే, ఎవరిని ఉద్దేశించదు, ఎవరిని సహించదు. సమయం వచ్చినప్పుడు తోసేస్తుంది. పాము లాంటిది చట్టం, ఆపేక్షించదు. పల్నాటి ముద్దు బిడ్డలో మేము నమ్మితే ప్రాణం ఇస్తాం. ఓకే, పల్నాడు జిల్లాలో శాంతి భద్రత నెలకొనట్లేదు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు చెప్పారు? బోండా ఉమా చెప్పారా? కొడాలి నాని చెప్పారా? ఎవరు చెప్పారు మీకు శాంతి భద్రత లేవని? ఎవరు చెప్పారు చెప్పండి. ఎవరయ్యా మీకు చెప్పింది? మేము ప్రశాంతంగా బతకట్లేదా? మా బుద్ధ వెంకన్న గారు చెప్పారంటే చెప్పు. ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఉన్న పరిపాలన ప్రభుత్వంపై బురద జంబు చిల్లుద్ది, అంతే తప్ప మేము ప్రశాంతంగానే ఉన్నాం. మా వైఎస్ఆర్ ముద్దు బిడ్డ జగనన్న కాబోయే సీఎం. 155 సీట్లు దమ్ముంటే కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ ఎదుర్కోమను. లోకేష్ ఇవన్నీ మాకు అవసరం లేదు బాబు. బాబు విలేకరు గారు, బాబు వినండి సార్. లోకేషా పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు బాబు. మమ్మల్ని బ్రతికించిన నాయకుడికి మేము ప్రాణం ఇస్తాం, అంతే తప్ప ఎవరికి అదురుపోము. ప్రాణం పట్ల కాదు, ఇది ఒక కాలజ్ఞానం. ఇది కాలజ్ఞానంలో మా జగనన్న గారు పుష్టించిన నాయకుడు. ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి వస్తుండు. ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేస్తుండు. ఆడ మహిళలు అందరు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ దెబ్బ గెలిచేది మా జగనన్న. మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి మా రామకృష్ణారెడ్డి గారు. ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి అన్ని చెప్తున్నాడు, ఏది కావాలని ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఏం చేస్తారన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? మా జగనన్న ఎంట కోరి పీకలేరన్నా, ఎంట కోరి పీకలేరు మా జగనన్నది. ఏం చేస్తారు వాళ్ళు? అంతే
వచ్చినా మమ్మల్ని ఎవడు ఏమి చేయలేరు. లోకేష్ అంటాడు నేను గెలుస్తాను. దేనికన్నా పప్పు పువ్వు వదిలిటానికన్నా వాడు పప్పు పువ్వు వదిలిటానికి వాడి పేరే పప్పు. ఇంకా పప్పు పువ్వు కాదు ఏం తింటాడన్న వాడు వచ్చి ఇక్కడేం కాకొక్కుతాడు, ఏమీ చేయలేడు. మా జగన్ అన్న కొసెట్ట కూడా ఏమీ చేయలేరు. మమ్మల్ని పల్నాడు రైతు బిడ్డలు కూడా ఏమీ చేయలేడు. రైతు బిడ్డలు పల్నాడంటే ప్రాణాలు తీయాలన్నా తీస్తాం, లేపాలన్నా లేపుతాం. అదన్న మాట పల్నాడు తప్ప చేయాలని చేస్తాం, చేయాలన్నా చేసుకుంటాం. అది పల్నాడు తప్పంటే బ్రహ్మాండంగా ఉంచానా. పింఛన్లు అయినా సరే, డ్వాక్రా వాళ్ళకైనా సరే, 40 సంవత్సరాలకైనా సరే బ్రహ్మాండంగా ఇస్తాడు. అంతకాడికి ఎక్కువ తమ్ముడు సూపర్కి వెళ్తుడు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తాం 160 సీట్లు గెలుస్తాం. ఆయన రాడు. సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటే మళ్ళీ జగనే రావాలా, జగనే చేయాలా. ఎవడో కాదు, ఎవరు చేయలేడు. అది వాస్తవం. ఆయన చేసిన పనులు చాలా మంచి, చాలా ఉపయోగకరమైనవి. చంద్రబాబు అధికారంలో 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఏంది 3 గ్యాస్ అంటాడు, ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటాడు. ఏం జరిగాయనా? ఉండ బస్సులో ఎక్కడ జనం చచ్చిపోతారు. రేపు పరిస్థితి ఏంది? డ్రైవర్లు ఇంటికి పోవాలి, కంటే ఇంటికి పోవాలి, బస్సు ఆపుకొని. అది జరిగే పనులు కావు. వాస్తవంగా ఇది ఖాయం. జగనే రావాలా, జగనే కావాలా, జగన్ చేయాలి. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు. అన్యాయంగా చేసిన పనులు అవి చేసిన పనుల వల్ల వచ్చిండు. ఒకప్పుడు జగన్ చేసిండు. అవన్నీ ఎందుకు చేసాం మరి? అవన్నీ కాదు. ఓటు చేసుకుంటారు, గుంతలో పడతారు. అది కర్మ తప్పదు. నువ్వు చేసిన పనులు నీకే ఉంటాయి, నా చేసిన పనులు నాకే ఉంటాయి. అది ఖచ్చితంగా తప్పదు. ఆయన చేసిన పాప ఆయన పని కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఆ టైంలో జగన్ కూడా లేడు. అసలు వాస్తవంగా జగన్ లేడు ఆ టైంలో. ఎక్కడో గుర్తులు కాడు ఉన్నాడు పోయి అనుడా లేడు వాస్తవంగా. అయినా కానీ ఈయన పేరు చెబుతారు. అది వాస్తవం కాదు, అది తప్పు, పక్కా తప్పు. అది వాస్తవం. వచ్చేది జగనే రావాలి, జగనే. సంక్షేమ పథకాలు మొత్తం కూడా మహిళలందరూ అంతా కొనాలంటే జగనే రావాలా. బాగుంది. సూపర్ పరిపాలన. పరిపాలన అనే దాంట్లో వంక పెట్టే పని లేదు. బ్రహ్మాండంగా పరిపాలన. నీకు ఇంకేం కావాలి చెప్పు. చంద్రబాబు నాయుడు సీఎం వాడు సీఎం ఎవడు ఇన్నాళ్ళు ఏం పీకిండు, పోయిసారు ఏం పీకిండు తమ్ముడు. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా, ఆర్టీసీ ప్రయాణం, అమ్మ వాళ్ళు 15,000 ఇస్తారంట. 3 గ్యాస్ బండ్లు ఇస్తారు. గ్యాసులు పడిపోయిన వాళ్ళు ఎవరన్నా నువ్వు ఆగరు నాయన. గ్యాస్ బండ్లు అన్నావు. గ్యాస్ ఎడిపోయిన కొత్తది 3 రోజులు ఉంటుంది. 3 గ్యాస్ బండ్లు 3,000. 3,000 ఎవరన్నా పడిపోతారా తమ్ముడు చెప్పు. గ్యాస్ బండ్లు కాదయా, మనకి మంచి పనులు చేయాలి. గ్యాస్ బండ్లని కాదు. ఒక పని చేస్తే 10 మందికి నచ్చాలి. చాలా పని చేయకూడదు. నువ్వు ఇప్పుడు కుంభకోణాలు తెచ్చివే. ఈ కుంభకోణాలలో నేను తీసిచ్చేది డబ్బులు. జైలుకి పోయాను. నాకు దోమ కుట్టింది, మలేరియా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చిందని జైలుకి వచ్చాను. అవునా? నువ్వు తప్పు చేయడానికి జైలుకి పోయింది. సపోజ్ నీ గురించే చెబుతున్నా. నువ్వు ఒక తప్పు చేస్తే నాకు జైలుకి పోయేది. అవునా? తప్పు చేయండి, నీ జైలుకి ఎవరు తీసుకోరు కదా, అది తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నా, వాళ్ళ అబ్బాయి అంటున్నాడు లోకేష్ అన్యాయంగా అరెస్ట్ చేస్తాడు, అక్రమ కేసులు పెడతాడు. నువ్వు పప్పు నూరుతుంటే ఆయన తీసుకుపోతారు. నువ్వు రోడ్లు వేసి పప్పు నూరుతుంటే, నువ్వు మగోడు కాక పప్పు నూరుతుంటే ఆయన తీసుకుపోతారాయా. నువ్వు సరే తప్పు తమ్ముడు. నువ్వు సామాన్య మడిసివి, నేను సామాన్యుడిని. నిన్ను తీసుకుపోవడం ఒక లెక్క. ఆయన సరే ఒక అమ్మకి అయ్యకి పుట్టినోడే కదా, మడిచి ఆయన కూడా కాదు హోదాలో ఉండొచ్చు, ఒక పదవిలో ఉండొచ్చు. నువ్వైనా మడిచి నిన్ను కోసిన ఎత్తున, నన్ను కోసిన ఎత్తునే. నువ్వు తప్పు చేసి నేను చేసుకోరు కదా, అవునా కదా? తప్పు చేసిన చట్టానికి ఎవడు సరే ఒకటే. అరే చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అందుకే నేను సానుభూతి వెళ్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ వాడు సోదోడు, వాడికి ఏది తెలియదు. ఒక సినీ రంగంలో వెళ్ళిపోతుంటాడు. నోటి మాటగా జనాల్లోకి వచ్చి తెలుసుకోమను. సినీ రంగంలో మాట్లాడితే కుదరదు. జనసేన టీడీపీ కలిసి వస్తాం 160 సీట్లు గెలుస్తా ఉన్నారు. నువ్వు 160 కాదు కదా, 6 సీట్లు కాదు, 2 కలిసి 6 గెలవమను. మగోళ్ళు అయితే 6 గెలవమను. ఇద్దరి మీద కూడా 6 గెలవమను తమ్ముడు. 6. మరి లోకేష్ నేను సీఎం అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అంచు చూస్తాను. లోకేష్ సీఎం అవుతాడు. వాడు చప్పుడు పప్పు తినేవాడు, వాడు సీఎం కాదు కదా. కనీసం వాడు డిపాజిట్లు కూడా రావు తమ్ముడు, డిపాజిట్లు కూడా రావు. వాడు మగోడు అయితే మా మాచారం నియోజకవర్గాన మా పిన్నెల రాకృష్ణారెడ్డి ఓడించుకొని పొమ్మను. టీడీపీ మగోళ్ళు అయితే రమ్మను, మగోళ్ళు అయితే రమ్మను, గెలిచి ఫామ్ చూపిమను. అంతమించి ఏం లేదు తమ్ముడు. నోటి మాటలు వేరు, ప్రజా సంస్థ వేరు. ప్రజల నిర్ణయం. నువ్వు చెప్పిన నేను చెప్పిన గెలదు. ప్రజల నిర్ణయం. చూడు, మా అన్న పులివెందుల పులి దిగింది ఇవాళ, పల్నాటి పులులు లేచిర్రు ఇవాళ. అవునా కదా? అవునా? ఇదే
నీ చంద్రబాబు నాయుడు రమ్మను ఈ జనపాలన చూపిమ్మను. మరి మగవాడు అయితే రాలేడు. తమ్ముడు నువ్వు 14 సంవత్సరాలు సీఎం, ఎక్స్ సీఎం, నువ్వేం చేసినావు నాకు చెప్పు. నువ్వేం చేసినావు నాకు చెప్పు. ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినావు? నీ మామ పార్టీని దోచుకున్నావు. నీ మామ ఫ్యామిలీకి ఏ అవకాశం లేకుండా చేసినావు. నువ్వు ఏం సాధించు, ప్రజలకి ఏం చేసినావు నాకు చెప్పు. చెప్పు. దోచుకొని తింటావు. అధికారంలోకి వస్తే 111 అంశాల మీద అమ్మా నువ్వు అధికారం వచ్చినప్పుడు ఏం పీకినావు చెప్పమ్మా ముందు. నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేసినప్పుడు ఏం పీకినావు చెప్పు ముందు. నువ్వు వచ్చిందాక కాదు, వచ్చినప్పుడు చేసిందో చెప్పు. నువ్వు రాకముందు కాదు, వచ్చినప్పుడు చేసిందో పీకిందో చెప్పు ముందు. ఎప్పుడో వచ్చేది కాదు. ఇంతకుముందు 14 సంవత్సరాలు సీఎం చేసిన మగవాడివి చేసిందో పీకిందో చెప్పమ్మా. 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు కదా, 73 సంవత్సరాల వ్యక్తిగా జైలుకి వచ్చి. నీ 73 సంవత్సరాలు మాకు అవసరం లేదా సార్? నువ్వు 14 సంవత్సరాలు చేసిన మగవాడు స్పీకింగ్ చెప్పమ్మా. నా మొంగల పూతద్దు వాడికి ఏమద్దు. వాడికి 14 సంవత్సరాలు చేసిన మగవాడు 14 సంవత్సరాలు. నువ్వు తమ్ముడు ఇదిగో 14 సంవత్సరాలు సీఎం చేసినావు కదా, చేసింది పీకింది ఎందుకు నాకు చెప్పి తర్వాత నీకు ఓటేసింది నేను చెబుతా. పార్టీ నీది కాదు. నువ్వు అంతకుముందు 14 సంవత్సరాలు సీఎం, జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు, ఒక సీఎం కొడుకు. మాట ప్రకారం అమ్మ బడి పథకం, వ్యవసాయ కింద రైతు బంధకం, ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఇవాళ తినేదాన్ని ఎవరు తనను. ఇప్పుడు బ్యాంకులలో బంగారం బస్తకాలు పెట్టి పొలాలు పెట్టి అన్నీ తీసేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. అన్నీ ఎందుకు తీసేయాలా? వడ్డీలకు దానిలా డ్రాకింగ్ గ్రూపుల సంఘాలకి వడ్డీ మాఫీ సంఘాలు అన్నీ తీసేస్తానన్నాడు. ఎందుకు తీసేయాలా? వడ్డీలకు దానిలా యాయాల తొలచూరు అప్పుడే ఉండి అంతే ఆ పథకంగా అన్ని తీసేస్తానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడే. చాలక మించిన భారం ఎక్కువైనాయి, ఆయాల తీసేయలేకపోయిండు. ఆ మాటకి ఏంది మాట అంటే మెడమ చెప్పొద్దు, మాట తప్పకూడదు అన్నారు. ఆ మాట మీద నిలబడ్డాడు. అందుకే జనం నమ్మలేదు. జనం నమ్మల. ఇవాళ జనం నమ్మి ఇచ్చేసారు. అనేక పథకాలు ఎన్నైనా కూడా ఇంటికి వస్తున్నాయి, గడప దగ్గర వస్తున్నాయి. ఇవాళ అన్న ప్రకారం అమ్మ బడి బంధం, రైతు బంధం, ఇవాళ వడ్డీ రుణమాఫీలు, ఎన్నో సదుపాయాలు ఇంటి దగ్గరకు వస్తున్నాయి. వస్తున్నప్పుడు తినే అన్న కాళ్ళతోటి ఎవరు తండుకోరు. ఏంది ఎవరు అనుకోరు. ఇవాళ ఇన్నిసార్లు మనకి ఎమ్మెల్యే గారు తిరిగి లేకుండా వచ్చిండు ఈ పల్నాడికి. ఏంది దాన్ని ఇప్పుడు ఏదైనా చంద్రబాబులో వాగ్దానాలు చేసి ఇంటికి 1 కేజీ బంగారం పెంచారు. ఏంది ఎన్నో ఇస్తానని అంటాడు అని ఇలా ముందు నమ్మరు. అప్పుడు ఈ పల్నాడికి వరకు పురుషులకు వచ్చింది. ఈ పల్నాడికి దాన్ని నెరవేరుస్తాడు, అందరికీ సౌకర్యాలు తెస్తాడు. ఇవాళ అందరికీ అమ్మ బడి పథకం, రైతు బంధకం, ఇవాళ ఎన్నో సదుపాయాలు 50 ఏళ్ళకి వాళ్ళే తీరు ఇళ్ళ కాడికి వచ్చి మొత్తం సదుపాయాలు అందుతున్నాయి. నమ్మే వాళ్ళు లేరు. మాట ఇవ్వాలి అమ్మి ఓట్లు వేసినా కూడా ఇది అని రారు. ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి ఓటేయమని అడగటానికి కూడా అడగలేరు. ఎవరికి అడగటానికి కూడా లేదు. ఈ మొత్తం పల్నాడికి తిరుగు లేకుండా పులిగా వస్తుండు. ఇప్పుడు ముందైనా కూడా మళ్ళీ వస్తాడు తిరిగలేదు. అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అధికారంలోకి వస్తే మీకు ఇలా చేస్తానని చెప్పాడు, చేశాడు మొత్తం. తొలచూరట్టనే జనాన్ని నమ్మించాడు కానీ జనం ఇంకా నమ్మరు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మొత్తం పనులు చేస్తానన్నాడు, అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారుగా చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ఇప్పుడు కొత్త పథకాలు వేసి చేసినా కూడా ఓట్లు వేయరు, నమ్మరు. ముందైనా నమ్మబారు. మరి పవన్ కళ్యాణ్ నేనే సీఎం అవుతాను ఇవాళ సౌకర్యాలు ఇళ్ళ కాడికి వస్తున్నాయి. లక్షలు ఇంటింటికి గడపకి అన్ని హక్కుల మీద వస్తున్నాయి. గడపకి ఏంది 50 ఏళ్ళకి వాలంటీర్లు చేసిండు. అందుకని ఇళ్ళ కాడికి వచ్చి ఆ రకంగా ఎందుకు చేయలేకపోయిండు?
ఆయన పరిపాలన ఎందుకు చేయలేకపోయిండు, ఎందుకు చేయలేదు? ఇవాళ జనంలోకి ఎంత ఆకర్షించి ఓట్లు వేసుకున్నా కూడా మన చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ కలుపుకొని పోతుండ్రు. ఇవాళ ఓట్లు వచ్చి పైకి ఎక్కినాకనే పత్తి జెండాలకును జన్మభూమి కమిటీలకును ఇది ఉండి ఈ అయినా కానీ ఈ చిన్న చిత్కనే పెద్ద అందరినీ కలుపుకొని పోతుండ్రు. ఏంది మన వైఎస్ఆర్ పార్టీ అందరినీ కలుపుకొని పోతున్నారు. వాళ్ళు గెలిచినాక ఒక తీరును గెలవ తీరుక ఒక తీరుగుంటున్నారు. అందుకని ఇప్పుడు జనం నంబరు మా నియోజకవర్గం మాచల్ నియోజకవర్గం మా రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా దిగ్విజయంగా గెలిచారు. గెలిపోయింది అనేది ప్రజలని నిర్ణయించారు అతన్ని. ఇప్పటి వరకు 4 సార్లు గెలిచిన చరిత్ర ఎవరికి పల్నాడులో ఎవరికి లేదు. అలాంటి చరిత్ర కలిగిన రామకృష్ణారెడ్డి గారు 70 ఏళ్ల కళ వరికపుడిసెల, ఆ వరికపుడిసెలని ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది చేశారు, ఎంతోమంది సీఎంలు చేశారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. ఎవరు దాన్ని తీసుకురాలే. మా రామకృష్ణారెడ్డి గారు ఎంపీ గారితో మాట్లాడి, అటు సీఎం గారితో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, గౌరవనీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మొత్తం ఆ వరికపుడిసెల ఈరోజు ఆ కళ 70 ఏళ్ల కళని ఈరోజు నెరవేర్చారు. అసలు ఇటువంటి చరిత్ర ఎక్కడా జరగలే. 4 సార్లు గెలిచారు. మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులాగా మా నియోజకవర్గాన్ని పక్కా పరిపాలిస్తున్నారు. మంచిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా నిలబడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి వస్తామంటారు. రానియండి, ఇబ్బంది లేదు. వాళ్ళందరూ రావాలి. వాళ్ళ వ్యవస్థ ఏంది, వాళ్ళ పరపతి ఏంది, వాళ్ళ కెపాసిటీ ఏందని వాళ్ళు కూడా నిరూపించుకోవాలి కదా. బేసిక్గా మా దగ్గరకు వచ్చేసరికి ఆ జనసేన, ఆ టీడీపీ వీళ్ళు ఎవ్వరూ ఇదిగా లేరు. బట్ వన్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు చేశారు. కానీ ఎవరు ఏది ఈరోజు సాధించిన చరిత్ర లేదు. ఈ విధంగా 4 సార్లు గెలిచి ఇవాళ ప్రజలు ఈ విధంగా వచ్చారంటే స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చి ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆయన ప్రతి ఒక్కటి చెప్తాము. నువ్వు అడగాల్సిందే ఉంటాడు. స్వచ్ఛందంగా చేస్తున్నాడు కాబట్టి ఇంతమంది ప్రజలు వచ్చారు. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు ఓకే, ఇలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారని చెప్పి 16 నెలలు జైల్లో ఉంచారు. కానీ ఏ రోజు కూడా ఇట్లా మా జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఎవ్వరు కూడా, ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ, ఎక్కడ ఏ నాయకుడు కానీ ఎవరూ చేయలేదు, ఎక్కడ గొడవలు చేయలేదు. కానీ 16 నెలలు కూడా కాముకున్నారు. ఈరోజు ఆయన 28, ఇప్పుడు 40 రోజుల్లో ఆయన ఉన్నది ఎంతకాలం ఉన్నాడు? మహా అంటే తిప్పి కొడితే ఒక 15 రోజులు జైల్లో ఉంటుంటాడు. అయినా కానీ ప్రతిపక్ష నాయకుడు చేయొచ్చు. బట్ ఆయన దగ్గర తప్పు లేకపోతే ఆయన నిరూపించుకోవచ్చు కదా. ఆయన దగ్గర ఏ తప్పు లేకపోతే ఆయన నిరూపించుకొని బయటికి రావచ్చు కదా. ఆయన బెయిల్ రావడానికే ఢిల్లీ నుంచి లాయర్లు మొత్తం ఎంతోమంది వచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టినా కానీ ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. బట్ వన్ థింగ్ ఏంటంటే పరిపాలన బాగుంది, పేద ప్రజలు బాగున్నారు, పేద ప్రజలకి అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయి. కరోనా టైంలో 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆదుకున్న ఘనత ఎవరికి ఉందా అంటే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. కరోనా టైంలో ఎవరు ఇంట్లో కూర్చోబెట్టి భోజనం చేయించాడు, ఎవరు ఏమీ చేయలే. ఎక్కడ ప్రపంచంలో అందరికీ తెలుసు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని దయచేసి ప్రతి ఒక్కళ్ళు అదొక్కటి అర్థం చేసుకోండి. కరోనా టైంలో మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏంది, మనకి ఏ విధంగా సీఎం గారు ఎలా చేశారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఎలా చేశారు, ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు మా రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల వెంకటరామరెడ్డి గారు ఎలా మాట్లాడారు, ఏం చేశారు, ప్రతి ఒక్క ఏ కార్యకర్తను కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరిని ఏ ఊరికి ఏ ఆపద వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి గౌరవంగా వాళ్ళని ఆదుకున్న చరిత్ర ఈ పిన్నెలి కుటుంబానికి ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఉంది. వాళ్ళకి ఏంటంటే మంచి చేయడమే తప్ప నుంచి చెడు చేయడం అనేది వాళ్ళకి చేత కాదు. చెడు అనేది వాళ్ళకి రాదు. వాళ్ళని నమ్ముకున్న వ్యక్తుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అదొక్కటి మాత్రం మనసులో పెట్టుకోండి తమ్ముడు. పండుగ వాతావరణం కనబడుతుంది, ఏంటి విషయం? బాగుంది. జగన్ అన్న బాగా చేస్తున్నాడు. పిల్లలకు కానీ రైతులకు కానీ
ఏదైనా బాగా చేస్తుండు, మళ్ళీ గెలుతుడు జగనన్న, మళ్ళీ వస్తుడు జగనన్న. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలుతుడు. బోధులాడి నుంచి కూడా 10 బస్సులకి పట్టుకుని వచ్చారు. ఈ 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు కూడా ఈ జనాలు చాలదు, అంత జనం వచ్చారు. మళ్ళీ గెలుస్తుడు. 175 కాదు 200 కూడా వస్తాయి, పక్కా వస్తాయి, పక్కా గెలుతురు. మరి ఎలా ఉండదంటే జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తాం. ఇదిగో దద్దమ్మలు ఎంతో మంది గెలుతురు, పులి ఒక్కటే వస్తుంది, ఎన్నో కుక్కలు ఎన్నో వస్తాయి. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాను చెక్కని వాడు సినిమాలలో సినిమా తీసుకోను, 6 పెళ్ళిళ్ళు చేసుకోవను, ఎందుకు సుఖం లేదు? ఏ సుఖం? చంద్రబాబు నాయుడు మా కమ్మోడైనా కానీ వాడు కోట్లు 3,000 కోట్లు దోసి కేసుకు పోయిండు. జగనన్న అట్లా చేసేవాడు కాదు. జగనన్న జనాలకి మంచి పని చేస్తుండు. పార్టీ వస్తుంది, మళ్ళీ జనాలకి ప్రజలు చేస్తుంది ఆయన. జై జగన్. పిన్నెల కిట్టారెడ్డి గారు ఒకటే చెప్పేది, మనం అంతా బాగుండాలి, దేశం బాగుండాలని చెప్పేది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. అది ఇదే తొడ చెబుతున్నా, ఇంకొకసారి కాదు. జగనన్న 30 సంవత్సరాలు ఆయన సీఎం ఉండాలి. నేను చెబుతున్నా, బోధులో నమ్మూరు కిట్టబుతున్నాను. మరేమంటున్నాడంటే చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నాడు, లోకేష్ నేనే సీఎం అవుతాను అంటున్నాడు. ఎన్నో కుక్కలు గవులు అంటాయి. తప్పు చేశారు. 3,030 కోట్లు తోసి ప్రజల మీద సొమ్ము అది తోసేయాలి. నేను ఏదో తప్పు చేయాలంటే పప్పుగాడికి ఏం తెలుసు? మా కమ్మోడికే తెలియదు. ఇలా వాస్తవం నేను చెప్పాలంటే నేను కమ్మోడినే. నేను జగనన్న నమ్ముకున్నా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అమ్మంటే 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఆయన ప్రతి వాడు కులం మతం లేకుండా మొత్తాన్ని చేసిండు. జగన్మోహన్ రెడ్డికి మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పి అంటారు. ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. మంచి పనులు చేస్తుండు జగనన్న. పిల్లలకి వేస్తుండు, పొలాలకి వేస్తుండు, మంచి చేస్తుండు. 45 సంవత్సరాల వాళ్ళకి ఆడాలకి పాపం ఒక్క అయ్యాల డబ్బులు ఇస్తుండు. వాస్తవంగా చేస్తుండు ఆయన. వాస్తవంగా ఆడదేస్తుండో, ఎంత తిప్పలు పడుతుండో, ఎంత కరువు కూడా పైసా ఎక్కడ ఆపుకున్నా పింఛన్లు కానీ ఏదైనా కానీ తెచ్చి రాష్ట్రాన్ని మంచి నెయ్యి చేసినట్టు చేస్తుండు. లోకేష్ అంటుండో అందరి పేరు రాసుకున్నాడు, లోకేష్ బోధులట్లో తగువైతే ఎర్రబొక్కలో కూడా నమ్మూరు కిట్ట మొత్తం రాసుకుండు. వాడు ఒక పప్పుగాడు ఏం రాసుకుంటాడు? వాడు కమ్మోడా? అసలు కమ్మ పుట్టకేనా? ఎక్కడ తప్పు అయినా అక్కడనే ఉంటది. కానీ ఏదో ఎర్రబొక్కలో రాసుకున్నానంటే ఎర్రబొక్క కాదు. జగనన్న దెబ్బకి ఎర్రబొక్కలు ఎట్టో పోతాయి. వస్తాడు జగనన్న, మంచి పని చేస్తాడు జగనన్న. అది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక్కడే చెప్పేది, కులాలు చూడడం, మతాలు చూడడం, ఏది చూడడం, అందరికి చేస్తాం. పగాడు కూడా పింఛన్లు తెప్పిస్తున్నా కాబోయే మంత్రి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తుండు, బోధులాడు నమ్మూరు కిట్టముత్తి అంత కమ్మోళ్ళు అయినా కూడా అందరికి చేయి, మనం 10 ఓట్లు సంపాదించుకోవాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది వాస్తవంగా. ఆయన మళ్ళీ గెలుతుడు, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అవుతుడు. జగనన్న కూడా ఈయన కాబోయే మంత్రి అవుతుడు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కమ్మరాన్ని చూడలేదు అంటున్నారు. కమ్మ కుల్ల మతం ఏమీ లేదు ఆయనకి, కుల్ల మతం ఏమీ లేదు ఆయనకి. వాస్తవం ఇదే. జగనన్న మంచి పనులు చేస్తుండు. మరి ఏమంటున్నారంటే జనసేన టీడీపీ కలిసి వస్తున్న 160 సీట్లు గెలుస్తాం, ఏ జగ్గుబాయి జగన్ ఎంత చూస్తా తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ పనికి చేతగాని మాటలు. అది కూడా లేకపోతే వాళ్ళకి జీవితం అసలు పుట్టకత్తు లేకుండా పోతాయని చెప్పి ఇవన్నీ చెప్పడమే కానీ లేకపోతే అది కూడా లేదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ 2 సీట్లు గెలుచుకోమను, 2 సార్లు వేసి 2 సీట్లు గెలుచుకోమని చెప్పు. అది ఆ 2 సీట్లు గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఓకే నేను ముఖ్యమంత్రి అని కూడా ఒప్పుకుంటా. అతను 2 సీట్లు అతను గెలుచుకోమను. ఎక్కడైనా పోటీ చేయమను, రాష్ట్రంలో మాచర్లో వేయమను. అసలు డిపాజిట్ వచ్చింది అని చూద్దాం. మరి ఎలా ఉండదు? చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేసాడు, వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు లోకేష్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు తెలివి తిక్కోడు కాదు, నెంబర్ 1 ముఖ్యమంత్రి. తప్పు చేయింది స్టేషన్ పోయేంత తిక్కలోడు కాదు చంద్రబాబు నాయుడు. ఒక నెంబర్ 1 క్యాండిడేట్. ఎందుకు పెట్టిన సంతకం? తప్పు అలా ఉంది కాబట్టి అక్కడ అధికారులు ఏందని అడిగి దాన్ని తేలా బట్టి సంతకం పెట్టి జైలుకు పోయిన నువ్వు. లేకపోతే ఊరకపోవడానికి చంద్రబాబు నాయుడు చిన్నపిల్లోడా? తప్పు ఉండబట్టే జైలుకు పోయిండు. అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం
ఇంతకు ముందు రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ ఎవడికి తెలియదు, ఏంది తెలియదు. ఇంత ముందు అన్న పథకాలు కనుక ఓకే చేస్తే జనానికి కూడా నమ్మకం ఉంటుంది. ఓ అన్నయ్య చేస్తాడని. అసలు నువ్వు అన్నయ్య చేయకుండా మళ్ళీ నేను చేస్తా అంటే ఎవరు నమ్ముతుంది నిన్ను? ఎవరు నమ్మడక? అదే నువ్వు చూస్తాను ఒక జనసందోహం. అదే ఇది 50 ఎకరాలు ఉంటుంది. ఇది ఆ 50 ఎకరాలు చాలగా మేము బయట వచ్చి నిల్చున్నాం. బయట కూడా నిలబడలేకపోతున్నాం. అది జనం మంచి చేయింది, జనం రారు కదా. అది ఎలా ఉండే జగన్కి 175 కాకపోయినా 160 సీట్లతోటైనా వస్తాడు. మరి లోకేష్ సీఎం అవుతున్నా మీ అందరి పేరు ఆయన ఎర్ర బుక్కులో రాసు ఆయన ఎర్ర బుక్కు అని కరెక్ట్ గా మనం నాలాగా ఎర్ర బుక్కు అని నాలాగా స్పష్టంగా మాట్లాడమని ఎర్ర బుక్కు అని నాలాగా స్పష్టంగా మాట్లాడమను. మరి ఇంకా ఎర్ర బుక్ ఎందుకు ఆయనకి మాట్లాడమను? సీఎం ఆ ఎర్ర బుక్ అనాల్సిన పని లేదు. ఆయన రాసుకుంటే వీళ్ళు కనుక తప్పు చేసి ఉంటే నేను రాసుకుంటా అని అనుకుంటే ఆయన చేసే పని చేయొచ్చు. వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఎర్ర బుక్ అంటుండు. జనసందోహం నువ్వు చూసి ఈ జనసందోహం లాగుందా, ఒక తిరణాల లాగుందా? అది ఇది 15 ఎకరాలు ఉండిద్ది. 15 ఎకరాలు చాలగా బయట నుంచి ఉన్నాం మేము. అది రోడ్డు మీద కూడా ఖాళీ లేదు. పోయినసారి కూడా కలిసే చేసినాయి ఆల్రెడీ. కనీసం ఆ పవన్ కళ్యాణ్ని వాళ్ళ సీట్లు అతను గెలుచుకోమను. అతని నుంచి ఉన్న సీట్లు అతన్ని గెలుచుకోమను. 2 సార్లు పోటీ చేస్తారు కదా, ఆ 2 సార్లు గెలుచుకోమని చెప్పి. అది మరి ఎలా ఉంటుంది అంటారు 2024 జనసేన టీడీపీ కలిసి వస్తాం? అవి 2 కలిసి వచ్చినా వచ్చినా ఇక్కడ జనసందోహం చూసినాక మంచి చేయింది, జనం రారుగా. జగన్ మంచి చేయబట్టాక వరకప్పుడు చాలా చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేసిండు. కానీ రామకృష్ణారెడ్డి బయటికి తెచ్చిండు. దాన్ని ఒక ఎమ్మెల్యే గారు బయటికి తీసుకొచ్చిండు. ఇంతవరకు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు శంకుస్థాపన చేసిండు. ఇంతవరకు ఏమీ లేదు దానికి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి బయటికి తీసుకొచ్చి దాన్ని చేపిస్తుండు. అది వరకప్పుడు చాలా మాకు కన్న తల్లి లాంటిది. అది నా పేరు నాగరెడ్డి అండి. అసలు పండగ వాతావరణం మామూలుగా లేదు. వైఎస్ జగన్ ఎలా చేస్తుందంటే చరిత్రలో రాజశేఖర్ ఆయన వాళ్ళ నాన్న రాజశేఖర్ ఉండ చేసేవాడు కాదు తెలియదు, కానీ ఈయన అట్ట చేస్తుండు. అంత బడుగు బలగిన వర్గాలకి, లేబర్కి, ప్రతి ఒక్కరికి అన్నీ సహకారం చేస్తుండ్రు. కాకపోతే గిట్టనోళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అవన్నీ మనకు వదిలేయాలని. అయితే ఇంత మాత్రం పోవడం ఇంకా మనకి మామూలుగా ఇంత మంచితనం, ఇంత డేరు అన్నీ ఉన్నోళ్ళు ముఖ్యమంత్రికి ఇంకా దొరకరు. ఏం తప్పగా ఈయనుంటో మాకు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూలి వాళ్ళు కానీ నాళ్ళు కానీ ఏదైనా అసలు జగన్ అంటే కుర్రోడైనా కూడా మేమైతే దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. ఆయన డేరు, ఆయన ధైర్యం, ఆయన పద్ధతి, మంచితనం, ఆయనకి భేదాలు లేవు, కుల భేదాలు లేవు, పార్టీ భేదాలు లేవు. మొత్తానికి అన్నీ ఏ పథకాలు కావాలన్నా ఎత్తుండు. మేము కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడినే అయినా కూడా నేను చెబుతున్నా, అసలు అంతకు మించి ఇంకెవరు చేసేవాళ్ళు చరిత్రలో ఇంకా లేరు అని అనుకుంటాం. ఉండరు కూడా. మరి జనసేన టీడీపీ కలిసి వస్తామంటున్నారు. వాళ్ళు కలిస్తే ఇప్పుడు భోగి రాసుకుంటే బూడిద రాలుద్ది. ఇంక ఏం బూడిద రాలుతాయి. వాళ్ళు కలిస్తే ఏమవుతాడా? అసలు ఓట్లు వేయడానికి వాళ్ళకి ఓట్లు ఏమున్నాయి? వాళ్ళు ఇంతకుముందు కూడా కలిసే చేసిర్రు. అంటే అప్పుడైనా అనలా, ఇప్పుడు అంటున్నారు అంతే. అప్పుడు అదే జరిగింది. మొన్న 151 సీట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అప్పుడే సపోర్ట్ చేసారు వాళ్ళకి వాళ్ళు. ఇలా కాకపోతే చెబుతున్నారు వాళ్ళు మేము కలుపుతామని. అధికారంలోకి వస్తే ఇంకా పథకాలు ఎక్కువ ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా. అవి అసలు నమ్మే పనే కాదు. అది అవి నమ్మే పని కాదు. ఉత్తమ మాటలు ఇప్పుడు ముందుకు చేస్తుండు కదా మామూలుగా. అసలు అంతకన్నా చేసేవాళ్ళు ఎవరు చెప్పుగా? వాళ్ళు ఏదో చెబుతారు. చంద్రబాబు ఇంతకుముందు చెప్పాడు గతంలో, డోకరాలకి రుణమాఫీ తీసేస్తామండు, ఇదంటూ డోకరా అయ్యండి, ఇవ్వండి, రైతు భరోసా వాళ్ళని కీలకండి, రైతులకు తీసేస్తామండు. ఎవరికి ఇచ్చిండు? ఇవాళ వాళ్ళు మన జగన్ కన్నా ఎక్కువ చెప్పొచ్చు కానీ చెయ్యాలిగా, ఆచరణలో పెట్టాలిగా. జగను చెప్పింది చేతడు, చేసేదే చెబుతాడు. మరి ఇంకెక్కువ పథకాలు ఇస్తాం, 11 అంశాలు తీసుకొస్తాం, అమ్మఒడి అని, గ్యాస్ బండ్ ఉచితంగా అంటున్నారు వాళ్ళు. అవన్నీ జరిగేవి కావు. మోసం చేస్తే ఎన్నాళ్ళు చేస్తారు? కొన్నాళ్ళు జనం నమ్మరుగా. జనం నమ్మే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రజాదరణ చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు కొంతమంది. అవన్నీ ఉత్తమ మాటలు.
బయటకు వచ్చి పెద్ద కుర్రోళ్ళ చల్లాగ్గా తిరుగుతుండు. లోపలనే నాకు ఆ రోగం ఈ రోగం ఇదని వంక పెట్టుకొని మధ్యంతరం బేలు తెచ్చుకుండు అంతే. అంతకు మించి వేయలేదు ఆయన. రేపైనా పోయేది తప్పేదేం కాదు అది. 24లో మునుపుడి కన్నా కూడా ఇంకొక కనీసం నాకు తెలిసి ఒక 10 సీట్లు ఎగట్ట పెరుగుతాయి. మునుపు 151 వచ్చినాయి, 160 అన్నీ వస్తాయి. అది మనకి గ్యారంటీ. ఈ లోకేష్కి అసలు ఏం తెలుసు? రాజకీయం తెలుసా? ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమే కాదు. లోకేష్ పవన్ కళ్యాణ్కి అసలు తెలుసా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా యాక్టింగ్ చేసిన మాటలు మాట్లాడుతున్నారు. కాసేపు కింద కూర్చున్నాడు, కానీ జుట్టు పెట్టుకుంటూ కాసేపు అన్న ఇజ్జాతులు. అసలు పవన్ కళ్యాణ్ అసలు ఏం తెచ్చారు రాజకీయానికి? జగన్ వయసు తక్కువైనా రాజకీయం బాగా వాళ్ళ నాన్నకాడి నుంచి నేర్చుకుంటూ బాగా తెలుసు, బాగా చేస్తున్నాయా. అయితే జగన్ మించిన నాయకుడు మనకు దొరకడు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఏపీలో. పరిపాలన అయితే సూపర్గా ఉంది. మాది బొల్లాపల్లి మండలం పలుకురి గ్రామ సర్పంచ్గా మాట్లాడుతున్నాను. మాకు అభివృద్ధి పనులు అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి. మా 2019 ఎలక్షన్లో వచ్చిన కాంచి బొల్లా బ్రహ్మనాయుడు కానీ మాకు ఎన్నకొండ అభివృద్ధి బాగా చేశాడు. మాకు తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇటున్న బొల్లాపల్లి మండలం కరువు ప్రాంతం ప్రకటించారు. ఈ ఒరగపడి సెలవుతో మాకు పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఈ పని పూర్తయిన తర్వాత కూడా మాకు అందరికి కూడా వాటర్ సాగునీటికి తాగునీటికి అన్నిటికి కూడా బాగుంటాయని మేము కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకుంటున్నాం. మాకు సమస్యలు అనేవి చాలా వరకు క్లియర్ అయినాయి. 1, 2 ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టి నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మనాయుడు నాయుడు కానీ ఇటు సురేష్ కానీ ఈ మూడు నియోజకవర్గాల నుంచి సంబంధించి వరకపూడి సెల ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఇంకా తొందరలో 2024 2029 నాటికి పూర్తి కాయితే మాకు అందరికి కూడా సమకూరంగా వాటర్ వస్తాయని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి 2024లో 175 సీట్లకు కానీ లక్ష్యంగా పెట్టుకున్నాము. మునుపటి కన్నా కూడా ఒక సీటు కూడా తగ్గదు, పెరిగేదే కానీ తగ్గదు. ఎన్ని కలిసి వచ్చినా కూడా దుమ్మే. జగన్మోహన్ రెడ్డి తప్పకి ఏది కూడా సరిపోదు. ఎన్ని కలిసి వచ్చినా ఏది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేయలేరు. అది నెక్స్ట్ సీఎం 24లో జగన్మోహన్ రెడ్డి గారే. లోకేష్ కూడా నేనే సీఎం అవుతాను. లోకేష్ వాడిని ముందు సరిగ్గా మాట్లాడని చెప్పమను. మాట్లాడడం నేర్చుకోమన్న. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకున్న తర్వాత అప్పుడు మాట్లాడమను. ఆయన సీఎం ఒక ఎమ్మెల్యేగా గెలవమను. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినాక మాట్లాడు. అంతఃకరణ శుద్ధితో అనేది స్పష్టంగా బలగమను. సీఎం పదవి ఇస్తాం లోకేష్ గారికి. అంతఃకరణ శుద్ధితో అనే పదాన్ని స్పష్టంగా బలగమను సీఎం వాడికి. అర్థమైందా? వాడికి సరిగ్గా వాళ్ళ నాన్న పేరు చెప్పడే రాదు. వాడే సీఎం బొచ్చి పీకుతురా. అది ఎలా ఉండిపోతాను పండుగ వాతావరణం కనబడుతుంది. ఏంటి విషయం అసలు మీ ఊర్లో? ఇక్కడ గత 3 రోజుల నుంచి ఇదే పండగ వాతావరణం నెలకొంది. జగనన్న రా కోసం వెహికల్తో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జగనన్న వస్తే మామూలుగా ఉండదు ఇంకా అంతే. మరి ఎలా ఉంటుంది 2024లో సీఎం ఎవరుతారంట? 175కి 175 ఖాయం. జై జగన్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు వచ్చి బొచ్చు బేగాలు వచ్చి 175కి 175 గెలిచా జగన్ అండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి మీ అంత చూస్తాం తెలుస్తా ఉంటారు. చంద్రబాబు పోయినసారి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వచ్చారు. అప్పుడు కూడా 150 అక్కడ కొట్టాడు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ జగన్ అన్న 175 కొడతానని మా అందరు నమ్మకం. ఇప్పుడు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎంతమంది జగన్ అన్న కోసం వచ్చింది. ఇన్ని పథకాలు ఇవ్వకపోతే ఎవరు రారు కదా జనం. అది ప్రజల ఆధారం తగ్గింది. ఇంకా మేము కూడా పథకాలు ఇస్తామంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ జరిగినా కానీ ఇప్పుడు మన పార్టీ మీటింగ్ జరుగుతున్నాయి. ప్రజా ఆధారం తగ్గితే జనం రాకుండా ఉండాలా. ఇంతమంది జనం రారు కదా. అది ఎలా ఉంటుంది అంటావా? మరి చంద్రబాబు నాయుడు కూడా రేపు 2024 తర్వాత చంద్రబాబు చచ్చిపోతాడు. జగనన్న సీఎం అవుతాడు. 175 స్థానాలు జగనన్న గెలుతుడు. మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న మళ్ళీ భారీ మెజారిటీతో గెలుపొందుతాడు. 5వ మళ్ళీ మంత్రి అవుతాడు అన్న. కాదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు. టీడీపీ జనసేన కలిసి 11 మేనిఫెస్టో విడుదల చేసి 11 అంశాలు. వాడు ఎన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసినా కానీ సరే ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టో ఉంది మంది జగన్ అన్నది. ఈసారి ఇంతకాడికి మళ్ళీ గొప్పగా మళ్ళీ మేనిఫెస్టో తీసుకొస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ ప్రజాదరణ పొందుతున్నాడు జగన్ అన్న. అది ప్రజలు వ్యతిరేకత ఉంది, కార్మికులు కూడా అంటున్నారు. వ్యతిరేకత ఉంటే జనం రాదు కదా వేలల్లో.
ఎక్కడ పడినా కానీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మార్చర్ల మొత్తం 1,00,000 మంది పైన లక్షలలో వస్తున్నారు జనం. అది స్టూడెంట్ గారు ఎలా ఉందంట ఈ ప్రభుత్వం సూపర్గా ఉంది. ప్రభుత్వం అయితే ఆడలేదు. పోయినసారి ఇంతకుముందు చంద్రబాబు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఒకటి పెట్టిండు. అది ఎవరికి ఒక టీడీపీ ఓటేసినోడికి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ లోను, లేదా ఆ వార్డుకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ నాయకులు మాత్రమే ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా? ఎవరికైనా రావాలంటే 30,000 డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వచ్చేవి కాదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం తర్వాత డైరెక్ట్గా నేరుగా అకౌంట్లో ఎవరి డబ్బులు వాళ్ళకి డైరెక్ట్గా రూపాయి ఇచ్చేది లేదు ఎవరికి. అది 2024 తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ ఉండదు, ఒక్కటే పార్టీ వైసీపీ. అది 170 స్థానాలు గెలిచిద్ది ఖచ్చితంగా. జగనన్న సీఎం అవుతారు. జై జగన్. తిరుగు లేకుండా వస్తుంది కన్ఫామ్. ఎందుకంటే వరక పొడిచాలు అద్భుతంగా చేస్తారు రేపు. ఓకే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే కాదు, వాడు అసలు ఏమీ రావు, ఒక్కటే కూడా రాదు. వాడు గెలుచుకోండి ముందు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారు. అమ్మకు 103 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం. ఏమీ లేదు ఆడ, ఉపయోగం ఏమి ఉండదు ఆడ. ఏమి అప్పుడు రుణమాఫీ అని పెట్టిండు, ఒక్క కిస్తీ వేసిండు, 4 కిస్తీలు జంపు. పసుపు కుంకుమని ఆడవాళ్ళకి పెట్టిండు, ఆడవాళ్ళు కూడా మనకే వేసి రోడ్లు. ఎవరేమేలా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి వస్తారు. వాళ్ళు 100 మంది రాని జగన్ టీ కొట్టే మగోడు లేడు, జగన్ కొట్టే మగోడే లేడు. లేదు, పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది అంతే. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు నన్ను. అన్యాయంగా దాచుకోబట్టి అక్రమ కేసులు పెట్టి ఆ రోజు జగన్ ని జైల్లో పెట్టిరు. అక్రమ కేసులు అయ్యి ఇప్పుడు తేలింది ఆ కేసులు. ఆయన దొంగ అయితే జైల్లో ఉండాలిగా, వీడికి ఆల్రెడీ పబ్లిక్ చేరినాయి ఉన్నాయి. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి లోకేష్ పక్కాగా దొంగ కేసులు. లోకేష్ ఉంది, పవన్ కళ్యాణ్ అందరికి ఉంది. సిద్ధమే మొత్తం దాంట్లో. ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి రాని ఆయన గెలుచుకోమని ముందు. పవన్ కళ్యాణ్ ఒక్కడి గెలుచుకోలేడన్నా, ఆయన రమ్మని ముందు. ఆయన ఆడికి వెళ్తాడు పక్కాగా. మళ్ళా 75-75 కొట్టే సీఎం జగనే, దాంట్లో తిరగలేదు. చంద్రబాబు నాయుడు సానుభూతి ఏమి రాదట. సానుభూతి ఏం సానుభూతి? పక్కాగా వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటే దెంగబట్టే కదా ఇన్నాటికి వచ్చింది కేసు అని అంటుంటే. మరి కార్యక్రమం చేస్తారు, క్రాంతి చప్పెట్లు కొడదాం అని చెప్తున్నారు. ఏవో ఇవన్నీ కొట్టటాను ఊరక పబ్లిక్ చేసుకోవటానికే కానీ ఏం లేదు. పక్కాగా మళ్ళా జగన్ ముఖ్యమంత్రి, ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ అంటుంది నేను సీఎం అవుతాను, జగ్గుబాయ్ జగన్ ఎంత చూస్తాను తెలుస్తా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ ఇచ్చారనుకో, జగన్మోహన్ రెడ్డి కాడికి వచ్చి కూర్చుంటారు. ఆయన ప్యాకేజ్ గురించి మాట్లాడటం వేస్ట్, ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అసలు మాకు టైం వేస్ట్ ఆయన గురించి మాట్లాడకూడదు, మీకు మాకు కూడా. 2024 జగన్మోహన్ రెడ్డి కొడతాడు. దాని తర్వాత 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టే మొగాడు లేడు ఇంకా ఏపీలో. దాని తర్వాత అప్పుడు తర్వాత చూడొచ్చు. లోకేష్ 10 సార్లు అంటున్నాడు వ్యవస్థలు మేనేజ్ చేసి మా నాన్న అన్యాయంగా అరెస్ట్ చేసి మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతారు. అసలు ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. ఆయనకు సబ్జెక్ట్ తెలియదు, తాంటే తూలేదు. ఏదో చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి ఏదో తిరుగుతున్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పి తిరుగుతున్నాడు అంతేలే కానీ ఏం లేదు ఆయన కాడ విషయం. ఎందుకు ఆయన వేస్ట్? వార్డు నెంబర్ కూడా పనికిరాడు. మాకున్న మినిమం నాలెడ్జ్ కూడా లేదు అతనికి. ఇంకేంది ఆయన? రాబోయే రోజులు కాదు, 2024 జగన్మోహన్ రెడ్డి కొట్టబోతున్నాడు. ఇక్కడ మాచల్లేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొట్టబోతుంది. దాని తర్వాత 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని కొట్టే మొగాడి లేడు ఇక్కడ ఇంకా ఏపీలో. జనసేన టీడీపీ కలిసి వస్తాం, ఎంత చూస్తాం తెలుస్తూ 160 సీట్లు గెలుస్తాం. కూర్చుంది ఆడది కూడా లేవదు వాళ్ళని చూస్తే. వాళ్ళు ఏంది చూసే జగన్మోహన్ రెడ్డిని? ఆయన సోనియా గాంధీని ఎదిరించి ఢిల్లీలో ఒక్కడి నుంచి వచ్చాడు. వాడేంది ఇంక చేసేది జగన్మోహన్ రెడ్డిని? వాళ్ళని పొత్తులు పెట్టుకుంటే 375 కోట్లు ఎవరు తీసుకున్నారు అన్యాయం ఒకరు చేయడానికి? కోట్లు ఉన్నాయిగా, మొత్తం వాళ్ళోళ్ళేగా ఉంది. కోర్టులో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళేగా జడ్జీలు, లాయర్లు మొత్తం ఉంది. వాళ్ళేం పడుకోలేదు, నిద్రపోలేదుగా. వాడిని ఎవరు ఢిల్లీ నుంచి పంపించారు, లూత్రా అంట, గంట కోటిన్నారంట. వాళ్ళోడేగా. మరి ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. తప్పు చంద్రబాబు కాడ నీతి ఉంటే వీళ్ళు ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు
ఆయన ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడి ఒక అరగంటకు మతిమరుపు వచ్చింది ఆయనకి వయసు పైబడే కొద్దీ మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఆయన ఇప్పుడు మాట్లాడి ఇంకో గంటకి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లా. అదేదో కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలు కొట్టి మళ్ళీ ఇటు చెప్పాడు ఇది. ఇంకా ఆయన ఏంది మాట్లాడేది? ఆయన 70 సంవత్సరాలు వచ్చాయి ఆయనకి, ఇంకేం చేస్తాడు ఆయన? ప్రతి ఒక్కరికి యువత కూడా 10 లక్షలు రీపొందించే విధంగా లోన్లు ఇచ్చే విధంగా స్కీములు చేస్తా ఉంటున్నారు. 2019 దాకా ఆ గవర్నమెంటేగా ఉంది, ఇప్పుడేగా జగన్మోహన్ రెడ్డి మొన్నేగా వచ్చింది. 2019 దాకా ఆయనేగా ఉంది. ఏం చేశాడు మరి? అప్పుడు ఆడికి పోయారు యువతకి ఇచ్చాడట, ఉపాధి పొందేటారు. అప్పుడు ఆడికి పోయాడు ఆయన? 2019 దాకా ఆయనే కదా ఉంది. 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఆయన కొట్టే మగాడు లేడు. 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఆయన కొట్టే మగాడు లేడు. ఇక్కడ మాచల్లో వచ్చేసి పిన్నలి రామకృష్ణారెడ్డి అన్న, ఆయన్ని కొట్టే మగాడు కూడా లేడు. వీళ్ళు ఎంత చించుకున్నా కానీ వీళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టుకుని తిరగటమే వేస్ట్. ఇక్కడ పోటీ చేయటం, మూసుకొని పోవటం ఒకటి. టీడీపీ క్యాండిడేట్ ఎవరైనా కానీ నలుగురు క్యాండిడేట్లు టీడీపీకి 2019లో జరిగింది. ఏం చేశారు? రామకృష్ణారెడ్డి అన్న ఇంటర్ కూడా పీకలేదు. చేసే అనవసరం, ఇక్కడ పోటీ చేయడం కూడా అనవసరం. అంతే. నెంబర్ 1 జగను. 30 సార్లైనా ఏకగ్రంగా వేయలేదు జగనే. చంద్రబాబు మూసుకొని దుప్పటి కప్పుకోలేదు. పప్పురుతుకొని నాకు జగన్ లోకేష్ పవన్ కళ్యాణ్ నేనే గెలుస్తానంటాడు. వాడేమో వాడు కొజ్జా ఎదవా లోకేష్. జగన్ బొచ్చు అంటే ఏమి గెలదు. జగన్ 3 సార్లు 30 సార్లు వెళ్తున్నాడు వాడే. జగనే సీఎం. ఏ ముసలో అడిగినా, ఏ ఆడమడిచిన అడిగినా, ఏ మండలం అడిగినా, ఏ జిల్లాలు అడిగినా ఎక్కడైనా జగనే సీఎం. ప్రజల వ్యతిరేకత 3 గ్యాస్ బండ్లు 6 గ్యాస్ బాటిల్ ఇచ్చినా కానీ జగన్ తప్పితే ఓడికి ఓటేరు. 6 గ్యాస్ బాటిల్ ఇచ్చినా జగన్ తప్పితే చంద్రబాబు వాడు దెంగిండు మోడ దెంగి వాడు జైలు పోతాడు. ఫస్ట్లో చేసిండు చంద్రబాబు వాడు. ఫస్ట్లో చేసిండు. వాడిని వాడు దుర్మార్గంగా డబ్బులు దోసుకుంటూ చేసిండ్రు. చంద్రబాబు దుర్మార్గుడు. నెంబర్ 1 జగన్ సీఎం. అసలు 175 సీట్లు ఏ పథకమైనా జగన్ ఇచ్చినట్టు ఎవడిలా. జగన్ 3 సార్లు సీఎం ఏకగ్రంగా. ఫ్యాన్ గుర్తుకి 30 ఏళ్ళు ఫ్యాన్ గుర్తు. ఓయే జగన్ నెంబర్ 1గా వాళ్ళ నాన్న జగన్ కూడా సానుభూతే. జగన్ వాళ్ళ నాన్న మొత్తం ఏకగ్రంగా చేస్తారు. ఉంటే ఎవరైనా ఆపుకోమని చెప్పు. మాచల పిఆర్కే పక్కా పిఆర్కే గెలిచేది. వాడు కాదు ఎవడొచ్చినా ఆపలేరు. టీడీపీ వచ్చినా ఆపలేరు, పవన్ కళ్యాణ్ వచ్చినా ఆపలేరు. మాచలకి ఎట్లా జగన్మోహన్ రెడ్డి అడ్డ, పిఆర్కే అడ్డ. ఎప్పుడు కానీ పిఆర్కే జగన్మోహన్ రెడ్డి ఏది గెలవలేడు. పిఆర్కే జగన్మోహన్ రెడ్డి ఇరుంటే ఒక్క సీట్ కాదు 0 సీట్లు తెచ్చుకోమని చెప్పు. పవన్ కళ్యాణ్ 0 సీట్లు తెచ్చుకోమను. పవన్ కళ్యాణ్ వల్ల అయితే కాదు, పక్కా జగన్ ఎప్పటికైనా వస్తాడు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆడికి వస్తాడన్నా యాడ్ నుంచి ఎట్టుకు వస్తాడు. టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కమ్ముక్కైన సంగతి జనాలకు తెలియదా? వాడు పక్కలేయటం, ఈడో పక్కలేస్తానికి బ్రోకర్ చేయటం. ఇదేనా సంక్షేమం అంటే? ఇదిగో ఇది అభివృద్ధి అంటే, ఇదిగో ఇది. ఈ జనాలను చూస్తేనే వాళ్ళకి వణుకొచ్చింది. ఇది అభ్యంగా ఈ నియోజకవర్గం మీద నిలబడాలన్నా వాళ్ళ వల్ల అయ్యే వాళ్ళే కారు. బ్రహ్మారెడ్డి నామకార్థానికే గెలిచేది ఈ పులి, పల్నాటి పులి. జై జగన్. కనపడట్లేదా? కనపడుతుంది. ఎట్లుంది? ఎట్లుంది? పులి పులి వస్తుంది. జై జగన్. 70 సంవత్సరాలు 60 కాదు 70 సంవత్సరాలు వరకు ఆగిపోతే 5 సంవత్సరాలు వచ్చి ఓపెన్ చేయడానికి శిలాపథకం చేయడానికి వస్తుంది జగన్. ఎన్నిసార్లు గెలుస్తున్నాడు? గెలుస్తున్నా కాదు, ఎన్నిసార్లు గెలుస్తున్నాడు? మళ్ళీ జగనే. పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి వస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వాడు చెత్తనా కొడుకు.
నేను పవన్ కళ్యాణ్ నా సెల్ ఓపెన్ చేసుకో వాడు పక్కల బస్సు రాకూడదు మద్దతు ఇచ్చిన ఇది తెంగులే వాడి గురించి వద్దాను వాడు ఫ్యాన్ నేను ఎంతమంది వచ్చిన జగన్ సింగిల్ గా వచ్చేది సింహం సింగిల్ గా ఎంత మంది వచ్చినా కానీ జగన్ ఎంట కూడా బిక్కోలేరు వచ్చే 150 సీట్లు కంప పక్క 175 పక్క అవుతుంది. పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ ఊరిక కొట్టపోవటమే చిన్న ఆలోచించుడు మొన్న చిన్న ఆలోచించుడు అలా ఉందని ఇక్కడ వాతావరణం పండగ వాతావరణం కనబడుతుంది. అసలు ఖచ్చితంగా ఒక పండగ లాగానే ఉంది ఇక్కడ వాతావరణం అంతా. రైట్. ఎందువల్ల ఏముంది అన్న అంటే దేవుడు, దేవుడు అంటే అన్న అంటే దేవుడు. మాకు ఎన్నో హెల్ప్ చేశాడు, మంచి చేశాడు, పేదవాళ్ళకి ఎంతో మంచి చేశాడు. అందుకని ఈ జనం అంతా ఎలా అంటే హెల్ప్ చేసేది ఏముంది, పథకాలన్నీ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు అమ్మఒడి అని చాలా ఇస్తున్నాడు కదా, అందుకోసం. రైట్. అందుకోసమనే కాదు, అన్న అంటే ప్రేమ ఎక్కువ, అన్న మంచివాడు, మంచి పనులు చేస్తాడు, అన్న చెప్తేనే చేస్తాడు ఏదైనా. రైట్. మాట ఇచ్చాడంటే మడమ తిప్పడు. మరి ఇక్కడ రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి వస్తాం 160 సీట్లు గెలుస్తా ఉన్నారు. ఏమి లేదు, జనసేన కాదు టీడీపీ కాదు, ఇంకే 2-3 పార్టీలు కలుపుకొని వచ్చినా అన్నని ఏం చేయలేరు. మరి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు. అన్యాయం, అరెస్ట్ అంటే అన్యాయం అంటే అట్టనా? ఇప్పుడు కేసు ఉంటేనే, అన్న మీద కేసు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద పక్కన పడేశారు అంతే. రైట్. మరి ఎలా ఉండబోతుంటారు 2024 ఒకసారి దాన్ని క్లోజ్ తీసుకోండి, క్లోజ్ బ్యానర్ క్లోజ్ తీసుకోండి ఒకసారి. అదే ఎన్నికల్లో 2024లో 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అన్న 2024 పక్కా వైసీపీ పక్కా వైసీపీ అంతే అన్న, అంతే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పక్కా జెండా ఎగరేస్తారు. మరి జనసేన టీడీపీ కలిసి వస్తా ఉన్నాడు. ఏముండదన్న, అది ఏముండదు. నాకు కాలు పోయింది, నేను లారీ డ్రైవర్ని నాకు కాలు పోయింది, అయినా పక్కా వచ్చిపోతానా. ఏముండదు, ఏదో ఉడతపులకి ఏదో ఉట్లే అనుకుంటా, ఏముండదన్నా, ఏముండదన్నా, ఏముండదు. జనసేన టీడీపీ కలిసిన జగన్ ఇంటి కూడా పెక్కలేరు, ఏముండదు. అది జగన్ సత్యం. అది గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు చేశారు ఈ దమ్మల్ల కొంత ప్రాజెక్టు ఓపెనింగ్. ఇప్పుడు దాకేం పర్మిషన్లు కూడా రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్న తర్వాత, ఎంపీ గారి తర్వాత వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేసి ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అంటే గతంలో కూడా శంకుస్థాపన చేశారు పర్మిషన్లు. ఇప్పుడు పర్మిషన్ మొత్తం క్లియర్ కట్గా తీసుకొని మన ఎంపీ గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న అయితేనేమి మొత్తం క్లియర్ చేశాడు. వాళ్ళు ఏం చేశారు, పర్మిషన్లు ఏం లేవు, ఊరికి శంకుస్థాపన కానీ చేశారు అంతే. బానే ఉంది. వచ్చిన బెనిఫిట్స్ ఇక్కడ గవర్నమెంట్ లో అమ్మఒడి వస్తుంది, చదివిస్తున్నారు గవర్నమెంట్ లో. ఎలా ఉంది గతంలో, ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. మళ్ళీ జగనే రావాలి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి. జగన్మోహన్ రెడ్డికే బాగుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులకి అందరికీ పింఛన్లు, రైతు భరోసా అన్ని వేస్తుండో, అందుకని ఆయనకి ఊపింది, జనం వేస్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఎక్కువ అంతా మోసం అయింది. మోసం చేసి జనాన్ని లోన్లు తీసేస్తానండో, తీసేయలే. డోక్రా లోన్లు తీసేయలే. బంగారు ఇప్పిస్తానండి, ఇప్పియలే. అంతా మోసం అయింది, మోసం మాటలు. జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తా ఉన్నారు. ఎన్నన్నా గెలుచుకొని జగన్ వస్తాడు, వాళ్ళు ఎన్నన్నా గెలుచుకొని. నేను మంచి పనులు చేసిండు. ఇంతకింత 10 వచ్చినా ఎవరేం చేయలేరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురే లేదు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.
జగన్ రామకృష్ణారెడ్డి నాయకత్వానికి ఎదురే లేదు. మాచర్ల గడ్డ రామకృష్ణారెడ్డి అడ్డ 70 సంవత్సరాల కళని మా రామకృష్ణారెడ్డి గారు పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి తీసుకొచ్చారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. అంతకంత పదంతలు వచ్చినా మాకు ఎదురులేదు. జనసేన టీడీపీ ఎవరు వచ్చినా మమ్మల్ని ఎదిరించలేరు. రామకృష్ణారెడ్డికి ఫుల్ మెజార్టీ. మహిళల ఓట్లు రామకృష్ణారెడ్డి. డ్వాక్రా మహిళ ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నారు. ఒక కేకేస్తే పులివెందులని పడుద్ది. మహిళలందరూ ఇక్కడ కేకేస్తే పులివెందులని పడుద్ది. రామకృష్ణారెడ్డి అడ్డ పులివెందల గడ్డ. మాకు ఇక్కడ పల్నాడు బిడ్డ, పల్నాడు ముద్దు బిడ్డ రామకృష్ణారెడ్డి. అడగండి మీరు చెప్తా. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అట్టాడి 10 ఇచ్చిన మాకు వద్దు. ఒక్కటి కాదు 10, 3కు 3 10 ఇచ్చిన మాకు రాసి వద్దు. చంద్రబాబు నాయుడు మా ఊర్లో అడుగు పెట్టడానికి లేదు. మేము చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశాడు. సానుభూతి మా జగన్ని 16 నెలలు అరెస్ట్ చేస్తే ఈ నాయకులందరూ ఎక్కడ నిద్రపోయారు? ఇక్కడెక్కడ పోయాడు? తల్లిని అక్కని రోడ్డు మీద వెంకటేశ్వర కింద పడేసినప్పుడు నాయకులంతా ఎక్కడ నిద్రపోయారు? ఎక్కడ నిద్రపోయారు? జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోనా సూపర్. ఎందుకంటారు అంత బాగుందంటారు? అన్ని బాగుందని చెబుతున్నాం. మరి ఇక్కడ ప్రజలు వ్యతిరేకతుంది. ఆడవాళ్ళు మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏమో ఒక్కొక్కరు అంతే వ్యతిరేకంగా అంతే అంటారు. మాకు మటుకు అన్ని న్యాయమే చేశాడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు అందరికీ మేలు చేశాడు జగన్ అన్న. జగన్ అన్న వర్ధిల్లాలి. కాదక్క జనసేన టీడీపీ కలిసి వస్తాం. 160 సీట్లు గెలుస్తాం. 11 అంశాలు ఇస్తాం. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉంటాడు. మా జగన్ అన్న గెలుస్తాడు మళ్ళీ. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఆడవారికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి అమ్మకు అవన్నీ దొంగ మాటలే. ఆయన అసలు నమ్మనే నమ్మొద్దు. అన్ని మాటలు ఇటువే కానీ అవి అర్థలేదే లేదు. కర్ణాటకలో అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. చేశాడు, న్యాయంగానే చేశారు చంద్రబాబు నాయుడిని. అన్యాయం ఏమి లేదు. ఆయన బయట ఉంటేనే నయం, లోపల మన్నే రావాలా, జగన్ అన్నే రావాలా. మళ్ళీ గెలుతాడు, మళ్ళీ గెలుతాడు. గెలిచేది ఏం లేదు. జగన్మోహన్ అన్నే మళ్ళీ సీఎం. సీఎం అవుతాను, జగన్మోహన్ రెడ్డి అంటూ చూస్తాను. ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ ఇంకో పెళ్లి చేసుకోవాలి సీఎం కావాలంటే. ఆయన పెళ్లిళ్ళు చేసుకోవడం సరిపోదు, ఇంకేడ ఆయన సీఎం అయ్యేది. మన జగన్మోహన్ అన్నే మళ్ళీ సీఎం. పార్టీ గుర్తు చెప్పమను చాలు. ఇంకెలా ఉంటుంది అక్క? మరి లోకేష్ కూడా నేనే సీఎం అవుతాను, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాస్తాను. రాష్ట్రంలో తిరుగుతూనే ఉంటది, ఫ్యాన్ ఆగదు, ఎవరు ఆపినా ఆగదు, ఫ్యాన్ స్పీడ్ తిరుగుతూనే ఉంటది. బాగుంది, బాగుంది. మళ్ళీ వేస్తారు బాగుంది. చెప్పండి అండి, బాగుందా? మీకు ఏమైనా వచ్చే పథకాలు ఏమొచ్చినాయి? రైతు భరోసా వచ్చింది, ముసలోళ్ళు పింఛన్ వస్తుంది, అందరం బాగానే ఉండమయ్యా. గెలుతుడు మంచితనం చేస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అంటాడు. ఇంకా మనకు తెలియదయ్యా, అంత పొడుగు తెలియదు. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటాడు. పవన్ కళ్యాణ్ ఇంకా అవన్నీ మనకు తెలియదు. ఇంకేమన్నా ఏనే మనకు తెలుసు పెద్దగా, ఇంకంతే ఇంక తెలియదులయ్యా నాకు. నెంబర్ 1 జగనన్న తర్వాత ఎవరైనా కానీ నెక్స్ట్ సీఎం జగనన్నే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ మేమే గెలిపించుకుంటాం మళ్ళీ. మా జగన్ మేమే గెలిపించుకుంటాం మళ్ళీ. వ్యతిరేకతుంది. ఆడవారికి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 3 గ్యాస్ బండ్లు అంటాడు. జగనన్న తర్వాతే మా జగన్ తర్వాత ఏదైనా ఆర్టీసీ ప్రయాణం చేపిస్తారు ఉచితంగా. ఏం లేదు
మొత్తం ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది. జగనన్న బాగా చేస్తున్నాడు. ఇంతమంది ప్రజలు వచ్చారంటే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం అందరము. చాలా బాగుంది అంతే. మరి జనసేన టీడీపీ కలిసి వస్తాం. ఎంతమంది వచ్చినా జగనన్న ఏమి చేసుకోలేరు. ఎంతమంది వచ్చినా జగనన్న ఏం చేసుకోలేరు. అది మళ్ళీ కూడా జగనన్నే సీఎం అవుతాడు అంతే. అన్ని ఏమేం కావాలో అందరికి అన్ని పథకాలు అన్ని విధాలుగా చేస్తున్నాడు కదా జగనన్న. మరి పవన్ కళ్యాణ్ నేను మాత్రం ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అదంతా ఉత్త మాటలు, అవన్నీ కొట్టిపడేసే మాటలు. జగనన్నే సీఎం అవుతాడు, అవ్వాలి కూడా, మళ్ళీ కూడా అందరి కోసం కూడా. 150 కదా, ఈసారి 200 సీట్లు వస్తాయి జగనన్నకి, కంపల్సరీగా వస్తాయి 200. జగనే సీఎం అవుతాడు అంతే, కన్ఫర్మ్. జగన్ పరిపాలన బాగానే ఉంది. పరిపాలన అన్ని పథకాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ సినిమాలోకే దేనికి లేదు. జై జగన్ అన్న మంచిగా చేస్తాడు. అమ్మఒడి 45 సంవత్సరాల డబ్బులు, డోక్రా ఆసరా, చేయూత అన్ని వచ్చింది. మరి ఎలా ఉండబోద్ది అంటారు 2024 మళ్ళీ గెలుచుకుంటారా జగన్మోహన్ రెడ్డి? వస్తాడు, జగన్ అన్న వస్తాడు ఖచ్చితంగా. జనసేన పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఇంకా రాడు పక్క జగన్ వస్తాడు. జగనే వచ్చేది. మరి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి వస్తున్నాడు. లేదు, రావు వాళ్ళు జగనే వస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా జగన్ అన్నే వస్తాడు. చంద్రబాబు రాడు. జగన్ పరిపాలనే బాగుంది. మాకు ఆయనే కావాలి. మళ్ళీ మళ్ళీ ఆయనే కావాలి. మళ్ళీ ఆయనే కావాలి. పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుంది. అమ్మాయిలకి జాబులన్నీ ఆయన జగన్ చెయ్యాలి. పిల్లల రామకృష్ణారెడ్డికి గెలవాలి. జగన్ పరిపాలన బాగుంది. 30 సంవత్సరాలు రావాలి. జగనన్న జై జగనన్న జగనే రావాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అంటాడు. మా జగనన్న దేవుడు, మా జగనన్న దేవుడు, మా జగనన్న రావాలి. జై జగన్, జగనన్న మళ్ళా రావాలి. జగనన్న రావాలి. జగనన్నకే మనవాడు. జై జగన్, జగనన్న పరిపాలన బాగుంది. 30 సంవత్సరాలు రావాలి. జగనన్న జై జగనన్న రావాలి. జగనే రావాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అంటాడు. మా జగనన్న దేవుడు, మా జగనన్న దేవుడు, మా జగనన్న రావాలి. జై జగన్, జగనన్న మళ్ళా రావాలి. జగనన్న రావాలి. జగనన్నకే మనవాడు. పరిపాలన బాగానే ఉంది. పరిపాలన అన్ని పథకాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ సినిమాలోకే దేనికి లేదు. జై జగన్ అన్న మంచిగా చేస్తాడు.